ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తనలు 91:15 చూసినట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. కాబట్టి ఇక్కడ పరిశీలించినట్లయితే 3 అంశాలు. ఒకటి, మరి మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తానన్నాడు. రెండోది, శ్రమలో తోడై ఉంటానన్నాడు. మూడోది, మనల్ని గొప్ప చేస్తానన్నాడు. కాబట్టి ఇక్కడ మనము మరి దేవుని యందు విశ్వాసం మీదనే ఉంటుంది. అది దేవుని యందు విశ్వాసం ఉండి మనం మొరపెట్టినప్పుడు ఆయన తప్పక జవాబిస్తానన్నాడు, శ్రమల తోడై ఉంటానన్నాడు, మనం ఆ యొక్క సమస్య నుంచి విడిపించి మరి గొప్ప చేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనము చేయవలసింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆయన చేయగలుగుతాడు, ఆయన చేసే సమర్థవంతమైన దేవుడిని మనం కలిగి ఉన్నామని నమ్మాలి. ఎందుకంటే తను తగ్గించుకొని మరి మన నిమిత్తమే, మన పాపముల నిమిత్తం మరణించిన మరి యేసయ్యకు మనము ఆయన నమ్మినట్లయితే నిజమేనండి, మనము వీటన్నిటికీ జవాబు పొందుకొని ఆయనను నామాన్ని గణపరిచేవారిగా, ఆయన నామాన్ని హెచ్చించేవారిగా, అనేక సాక్షులుగా ఉంటాం. కాబట్టి వాక్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమెన్.